హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ శ్వేతప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ మరెన్నో చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన బాస్కెట్బాల్ ఆట గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. బాస్కెట్బాల్ ఆటలో ఏ రూల్స్ ఉంటాయో, ఎలా ఆడాలో ఒక్కొక్కటిగా చూద్దాం. యాక్చువల్లీ బాస్కెట్బాల్ అంటే ఏమిటి? బాస్కెట్బాల్ అనేది 2 టీమ్స్ మధ్యలో జరిగే గేమ్ అన్నమాట. ప్రతి టీంలో 5 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు. వారి యొక్క ఆబ్జెక్టివ్, గోల్ లేదా టార్గెట్ ఏంటంటే బాల్ని అపోజిట్ టీమ్ బాస్కెట్లో వేయాలి, అంటే గోల్కి వేయడం అన్నమాట. అంటే ఆట యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే బాస్కెట్బాల్ అనేది 2 జట్ల మధ్య ఆడే టీమ్ స్పోర్ట్. ప్రతి జట్టు 5 ఆటగాళ్లతో కూడి ఉంటుంది. ప్రత్యర్థి బుట్టలో బంతిని వేసి వాళ్ళు పాయింట్లను సాధించడం లక్ష్యం. బాస్కెట్బాల్ కోర్ట్ యొక్క వివరాలకు వస్తే, బాస్కెట్బాల్ కోర్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. మధ్యలో ఒక సర్కిల్, 2 చివర్లో బాస్కెట్స్ ఉంటాయి. ప్రతి బాస్కెట్ 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. బాస్కెట్ అంటే హుప్ అని కూడా అంటాము, వేర్ ప్లేయర్స్ ట్రై టు స్కోర్ బై షూటింగ్ ద బాల్ త్రూ ద నెట్. కీ ఫీచర్స్ ఏంటంటే, బాస్కెట్స్ గురించి చెప్పినప్పుడు 2 హుప్స్ విత్ నెట్స్ ఉంటాయి. అవి ఎలా అంటే పొజిషన్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్ట్. అవి ఎందుకోసం అంటే స్కోరింగ్ పర్పస్లో యూజ్ చేస్తారు. మరియు సైడ్ లైన్స్, ఎండ్ లైన్స్, సెంటర్ లైన్, సెంటర్ సర్కిల్, 3-point ఆర్క్, ఫ్రీ త్రో లైన్ అండ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఆర్ కీ అనొచ్చు. సైడ్ లైన్స్ వచ్చేసి ద లాంగ్ సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ కోర్ట్ని సైడ్ లైన్స్ అంటారు. ఈ బేస్ లైన్స్, ఎండ్ లైన్స్ ఏంటంటే ద షార్ట్ సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ కోర్ట్. సెంటర్ లైన్ వచ్చేసి ఏ లైన్ దట్ డివైడ్స్ ద కోర్ట్ ఇంటూ హాఫ్, రన్నింగ్ ప్యారలల్ టు ద ఎండ్ లైన్స్ అనమాట. సెంటర్ సర్కిల్, ఏ సర్కిల్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కోర్ట్, మధ్యలో ఉంటుంది కదా, అది అనమాట. 3-point ఆర్క్ వచ్చేసి ఏ కర్వ్డ్ లైన్ ఫ్రమ్ విచ్ షాట్స్ ఆర్ వర్త్ 3 points. ఫ్రీ త్రో లైన్ వచ్చేసి ఏ లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాస్కెట్ యూజ్డ్ ఫర్ ఫ్రీ త్రో. ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియా వచ్చేసి పెయింటింగ్ చేసి ఉంటుంది అనమాట. ఏ పెయింటెడ్ ఏరియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాస్కెట్ వేర్ సర్టెన్ రూల్స్ అప్లై. కోర్ట్ సైజెస్కి వస్తే NBA నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ 94 feet లాంగ్ బై 50 feet వైడ్గా ఉంటుంది. FIBA అంటే ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ వచ్చేసి 28 meters అంటే 92 feet లాంగ్ బై 15 meters అంటే 49 feet వైడ్ ఉంటుంది. అండ్ కాలేజెస్, హై స్కూల్లో వేరియేషన్స్ ఇన్ సైజెస్ ఆర్ కామన్ అనమాట. ఈ యొక్క బాస్కెట్బాల్ కోర్ట్ యొక్క మెటీరియల్స్ తీసుకుంటే, ఈ గేమ్ వచ్చేసి ఇండోర్ కోర్ట్లో ఆడతారు, అవుట్డోర్ కోర్ట్లో కూడా ఆడతారు. ఇండోర్ కోర్ట్ మెటీరియల్స్ ఏంటంటే ఆఫెన్ మేడ్ ఆఫ్ పాలిష్డ్ వుడ్, ఫ్రీక్వెంట్లీ మ్యాపుల్. అవుట్డోర్ కోర్ట్ వచ్చేసి టిపికల్లీ మేడ్ ఆఫ్ పేవింగ్ కాంక్రీట్. స్కోరింగ్ ఆఫ్ పాయింట్స్కి వస్తే జనరల్గా షాట్కి 2 points వస్తుంది. 3 points లైన్ బ్యాక్ నుండి వేస్తే ఆ షాట్కి 3 points వస్తాయి. ఫ్రీ త్రోకి 1 point వస్తుంది. హౌ ద గేమ్ విల్ గో విల్ సీ అకార్డింగ్ టు ద టైమింగ్స్. అంటే టైం చూసుకుంటే మొత్తం గేమ్ 4 quartersగా డివైడ్ చేశారు. ఒక్కో క్వార్టర్ 10 minutes, కొందరు లీగ్స్లో 12 minutes కూడా ఉంటుంది. బాల్ని డ్రిబుల్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. అంటే హెడ్ తాకకుండా బౌన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి. గేమ్ యొక్క టైంలో ప్లేయర్స్ స్కోర్ చేయడానికి బాస్కెట్లో బాల్ని వేయాల్సి ఉంటుంది. ఈక్వల్ స్కోర్తో గేమ్ ఫినిష్ అయినప్పుడు, ముగిసినప్పుడు ఎక్స్ట్రా టైం కేటాయించబడుతుంది. ఇప్పుడు మనం మెయిన్గా పొజిషన్స్ మరియు రోల్స్ గురించి తెలుసుకుందాం. పొజిషన్స్ వచ్చేసి పాయింట్ గార్డ్, షూటింగ్ గార్డ్,
స్మాల్ ఫార్వర్డ్, పవర్ ఫార్వర్డ్ అండ్ సెంటర్, ఇలా 5 స్థానాలు ఉంటాయి. ఇప్పుడు మనం బాస్కెట్బాల్ యొక్క బేసిక్ స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం. స్కిల్స్ వచ్చేసి మెయిన్గా 5 స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డ్రిబ్లింగ్, సెకండ్ పాసింగ్, థర్డ్ షూటింగ్, ఫోర్త్ రీబౌండింగ్, ఫిఫ్త్ డిఫెన్స్. డ్రిబ్లింగ్ మీన్స్ బాల్ని కంట్రోల్ చేయడం. పాసింగ్ అంటే మన యొక్క టీమ్మేట్స్కి బాల్ని పాస్ చేయడం. షూటింగ్ వచ్చేసి గోల్ చేయడం. రిబౌండింగ్ అంటే మనం ఏవైతే మిస్ అయిన షాట్స్ని తిరిగి పొందాలి. ఇన్ ద సెన్స్ హౌ ఏ బాల్ ఆర్ ఏదైనా ఆబ్జెక్ట్ రీబౌండ్స్ ఆఫ్టర్ హిట్టింగ్ ఏ సర్ఫేస్, అంటే జస్ట్ లైక్ బౌన్స్ బ్యాక్ అనమాట. మనం ఏదైనా బాల్ని సర్ఫేస్కి హిట్ చేస్తే ఏమవుతుంది, అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. సేమ్ ఇన్ ద సేమ్ సెన్స్ మనం ఏవైతే మిస్ అయిన షాట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రీబౌండ్ చేసుకోవడం అనమాట. లాస్ట్ రక్షణ, ఇన్ ద సెన్స్ డిఫెన్స్, అపోనెంట్ ప్లేయర్స్ని అడ్డుకోవడం, బ్లాక్ చేయాలి. ఇప్పుడు మనం మెయిన్ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి పిక్ అండ్ రోల్, జోన్ డిఫెన్స్, మ్యాన్ టు మ్యాన్ డిఫెన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్ అండ్ రోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. పిక్ అండ్ రోల్ అంటే ఒక స్ట్రాంగ్ స్కోరింగ్ యొక్క స్ట్రాటజీ అన్నమాట. సో ఈ పిక్ అంటే మనం ఒక ఎంచుకోవడం. దిస్ రిఫర్స్ టు ద యాక్షన్ ఆఫ్ ద ప్లేయర్ అంటే పిక్కర్ సెట్టింగ్ ద స్క్రీన్ హూ పిక్స్ ఇట్, విచ్ ఇన్వాల్వ్స్ మూవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డిఫెండర్ టు బ్లాక్ దేర్ పాత్, దెన్ మూవ్స్ టువర్డ్స్ ద బాస్కెట్. రోల్ గురించి వస్తే దిస్ రిఫర్స్ టు ద మూమెంట్ ఆఫ్ అదర్ ప్లేయర్ టువర్డ్స్ ద బాస్కెట్, టిపికల్లీ ఆఫ్టర్ సెట్టింగ్ ద స్క్రీన్ హూ పిక్స్ ఇట్. ఎంటైర్ స్ట్రాటజీ వచ్చేసి స్కోరింగ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవడం సింపుల్గా. అఫెన్సివ్ ప్లేస్లో ఐసోలేషన్ కూడా ఉంటుంది. అంటే విడిగా ఉంచడం, కొందరిని వేర్ చేయడం, జస్ట్ టాక్టిక్స్ అనమాట. అంటే ఫాస్ట్ బ్రేక్ మరియు మోషన్ అఫెన్స్ కూడా ఉంటుంది. ఫాస్ట్ బ్రేక్ వచ్చేసి అంటే వేగంగా గేమ్ని విరమించడం, స్టాప్ చేయడం. అంటే ఎలా అంటే మన బాల్ని అపోనెంట్ టీం నుంచి రక్షించుకోవడం కన్నా మనం ఆ బాల్ని డైరెక్ట్ ఫాస్ట్గా వెళ్ళి బాస్కెట్లో వేసి గేమ్ని ఫినిష్ చేయడం అన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక టీం బాల్ని రీబౌండ్ చేసిన వెంటనే ప్రత్యర్థి అంటే అపోనెంట్ రక్షణను ఏర్పాటు చేయడానికి ముందే లక్ష్యం వైపు, టార్గెట్ వైపు త్వరగా బాల్ని తీసుకెళ్ళాలి. వెన్ కమ్స్ టు మోషన్ అఫెన్స్, ఇట్స్ ఎ టాక్టికల్ ప్లాన్ యూజింగ్ ఎ ప్లేయర్ మూమెంట్ విచ్ ఇస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ ద మోషన్. అంటే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు డిఫెన్స్ స్ట్రాటజీస్ చూసుకుంటే మ్యాన్ టు మ్యాన్ డిఫెన్స్, జోన్ డిఫెన్స్ అండ్ ఫుల్ కోర్ట్ ప్రెస్ అని ఇలా డిఫెన్స్ స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట. సో ముందుగా డిఫెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఫెన్స్ అంటే రక్షణ, అంటే బాల్ని మనం రక్షించుకోవడం, కాపాడుకోవడం. మ్యాన్ టు మ్యాన్ డిఫెన్స్ అంటే అపోజిట్ టీమ్ ప్లేయర్స్ని పర్సనల్గా, వ్యక్తిగతంగా అడ్డుకోవడం, గోల్స్ మరియు పాయింట్స్ సాధించకుండా నిరోధించడం. దీన్నే మనం డిఫెండింగ్ లేదా గార్డింగ్ అని అంటారు. డిఫెండింగ్ వచ్చేసి బాస్కెట్బాల్లో ఒక ప్లేయర్ అపోజిట్ టీమ్ ప్లేయర్ బాల్ని ఆడకుండా స్టాప్ చేయడం లేదా స్కోర్ చేయకుండా ప్రయత్నించడం, ఆ బాల్ని ఆపడం ద్వారా డిఫెండింగ్ అని అంటారు. గార్డింగ్ వచ్చేసి ఒక ప్లేయర్ అపోజిట్ ప్లేయర్ బంతిని పట్టుకోవడం, ఆ బాల్ని క్యాచ్ చేయడం, డ్రిబ్లింగ్ చేయడం, షాట్ వేయడం లేదా ఇతర ఆటలు ఆడకుండా నిరోధించడం గార్డ్ అని అంటారు. ఇఫ్ కమ్స్ టు జోన్ డిఫెన్స్, డెసిగ్నేటెడ్ ఏరియాస్ని కవర్ చేయడం, అంటే నిర్దిష్ట ప్రాంతాలను కవర్ చేసుకోవడం. ఫుల్ కోర్ట్ ప్రెస్ ఈజ్ ఎ స్పోర్ట్ స్ట్రాటజీ ఇన్ బాస్కెట్బాల్ వేర్ ఏ టీమ్ యూజెస్ ఏ డిఫెన్సివ్ స్ట్రాటజీ టు పుట్ ప్రెషర్ ఆన్ ద అపోజిట్ టీమ్ as soon as they gain possession of the ball, even in their own court. అంటే అపోజిట్ టీమ్ ప్లేయర్స్ని వాళ్ళ సొంత కోర్ట్లోనే ఎక్కువ టైం ఉండటానికి మరియు తక్కువ అవకాశాలతో గోల్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడం అన్నమాట. ఇంకా బాస్కెట్బాల్ ఐక్యూకి వస్తే రీడింగ్ ద డిఫెన్స్, టైమింగ్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. Player's decision making refers to his choices regarding the use of playing methods
A player's decision making is affected firstly by his tactical instructions and also affected by various other factors too. Different decisions by a player carry different levels of risk, tactical risk we can say. టీమ్ టాక్టిక్స్ గురించి మాట్లాడితే ఇక్కడ స్పేసింగ్ మరియు బాల్ మూమెంట్ అండ్ టెంపో కంట్రోల్ గురించి చెప్పాలి. స్పేసింగ్ వచ్చేసి ఇట్ ఈస్ రెఫర్స్ టు distance or space, the amount of separation between the players on the same team to create options for passing and moving the ball effectively. It's about the way players position themselves on the court to maintain open lanes for play. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ బాస్కెట్బాల్ స్పోర్ట్స్లో ద అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లేయర్స్ ఆన్ ద సేమ్ టీమ్ టాక్టిక్స్లో టెంపో కంట్రోల్ చేయడం అంటే అదొక స్పీడ్ని కంట్రోల్ చేయడం, స్పీడ్ని నియంత్రించడం, స్లోగా ఆడడం. వెన్ కమ్స్ టు ద రూల్స్ ఆఫ్ బాస్కెట్బాల్, హౌ ద గేమ్ ఈస్ ప్లేడ్, స్కోరింగ్ ద పాయింట్స్, ఫౌల్స్ అండ్ వయోలేషన్స్, ఇవన్నీ కూడా రూల్స్ అన్నమాట. ముందుగా రూల్స్ గురించి చెప్పబోయే ముందు మనం రెఫరీ అంటే ఎవరో తెలుసుకుందాం. స్పోర్ట్ రెఫరీ ఆటకు బాధ్యతలు నిర్వహించే మనిషి, ఎవరైతే కొన్ని నియమాలను పాటించేలా చేస్తాడో హీ ఈజ్ ద వన్ చీఫ్ అఫీషియల్. ఎ పర్సన్ ఇన్ ద స్పోర్ట్స్ లైక్ సాకర్, బాస్కెట్బాల్ ఆర్ అమెరికన్ ఫుట్బాల్, ద రెఫరీ ఈజ్ ద అఫీషియల్ ఇన్ చార్జ్ ఆఫ్ మేకింగ్ ష్యూర్ ద రూల్స్ ఆర్ ఫాలోడ్ and that the game is played fairly. They may use signals or call out violations to indicate a change in play or when a penalty should be enforced. ఇంకా సింపుల్గా చెప్పాలంటే referee who enforces the rules and maintains order in the game. The title of official also applies to the scorers and timekeepers and other personnel that have an active task in maintaining the game. When refers to, we have two referees in the basketball because the game of the basketball was founded with the idea of using two people to officiate the game. They would split the court, work as a team and manage their respective areas. ఇంకా చెప్పాలంటే బాస్కెట్బాల్లో ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు రెఫరీస్. It depends on the level of the play and number of officials available. At lower levels, 2 referees might be used, while higher level games such as in the NBA often employ 3. If 2 person officiating, each referee has specific roles, typically as the lead or trial official, covering different areas of the court. When it comes to 3 person officiating, one referee acts as the crew chief or head official and the other 2 are the referee and umpire. The crew chief usually focuses on the side of the court with the ball, while the other 2 cover the opposite side. Now we'll see the main rules of the basketball. Each team consists of 5 starters and 7 substitutes. Only 5 players can be on the field at a time. Both teams have unlimited substitution rights. If players ఎప్పుడైతే వాళ్ళు 24 సెకండ్స్లో అటాక్ చేయలేదనుకో బాల్ని, the ball passes to the opposite team. It means score more than your opponent to win, score within the shot clock, dribbling advances the ball. The offense has 5 seconds to inbound the ball. The offense must advance the ball and ball handler must remain in bounds. ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి బాస్కెట్బాల్ ఆట కోర్ట్ మధ్యలో ప్రారంభమవుతుంది. రిఫరీ బంతిని పైకి విసిరినప్పుడు మరియు ప్రతి టీం నుండి ఒక ప్లేయర్ బాల్ని స్వాధీనం చేసుకోవడానికి పోటీ పడతాడు. బాల్ని పట్టుకున్న లేదా స్వాధీనంలో ఉన్న జట్టుని అఫెన్సివ్ జట్టు అని పిలుస్తారు. బాల్ని లేని జట్టుని డిఫెన్సివ్ అని పిలుస్తారు. ప్రత్యర్థి అపోనెంట్ హుప్ ద్వారా బాల్ని తీసుకెళ్లడం లేదా బాల్ని పాస్ చేయడం లేదా డ్రిబ్లింగ్ చేయడం ద్వారా కోర్టు చుట్టూ బాల్ని కదిలించిన తర్వాత ఫీల్డ్ గోల్ చేయడం అనే ఉద్దేశంతో ఈ అటాకింగ్ చేసే టీం ఆడుతుంది. ఇది బాస్కెట్బాల్ యొక్క నియమం. ఎప్పుడైతే బాల్ని మనం పిక్ చేశాక డ్రిబుల్ చేస్తూ 1.5 స్టెప్స్ కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు దాన్ని ట్రావెలింగ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రిబ్లింగ్ లేక పికింగ్ అప్ డ్రిబుల్,
దెన్ డ్రిబ్లింగ్ అగైన్ అని తీసుకుంటే దీన్ని డబుల్ డ్రిబుల్ అంటాము. వెన్ 2 players on the opposite team have possession of the ball, this may lead to jump ball or possession అనమాట. అంటే దీన్ని హెల్డ్ బాల్ అని కూడా అంటాము. గోల్ టెండింగ్ రూల్కి వస్తే వెన్ ఏ ప్లేయర్ గ్రాబ్స్ ద బాల్ ఆఫ్ ద రిమ్ వైల్ ఇట్స్ స్టిల్ ఆన్ దేర్, ఆర్ వెన్ ఏ ప్లేయర్ టచెస్ ద బాల్ వైల్ ఇట్స్ ఆన్ ద వే డౌన్ టువర్డ్స్ ద బాస్కెట్. ఇంకా వెన్ యూ టేక్ మోర్ దాన్ 5 seconds to inbounds the ball, it comes under the time violation. When it comes to violation, an action that is against the rules of a sport. A basketball rules violation is any action that breaks the rules of the game, typically resulting in a penalty like losing possession or a penalty shot. When it comes to rule violation in basketball, a player shall not kick the ball or strike it with the fist. Kicking the ball or striking it with any part of the leg is a violation when it is an intentional act. The ball accidentally striking the foot, the leg or fist is not a violation. బాల్ కోర్ట్లోనే ఉండాలి. బాల్ బౌండరీ దాటి వెళ్ళే ముందు దానిని టచ్ చేసిన చివరి టీం దానిని స్వాధీనం చేసుకుంటుంది. బాల్ బౌండరీ లైన్ను తాకినా లేదా బౌండరీ దాటి ఉన్న ఏదైనా ప్లేయర్ని లేదా వస్తువుని తాకినా అది బౌండరీ దాటిపోతుంది. అదే ట్రావెలింగ్, డబుల్ డ్రిబ్లింగ్, బాల్ని మోయడం ఇలాంటివి చేస్తే ఈ నియమాలను ఉల్లంఘిస్తే స్వాధీనం కోల్పోవచ్చు. బాల్ని తన్నకూడదు లేదా పిడికిలితో కొట్టకూడదు. దాడికి ఈ నియమాలను ఉల్లంఘించడం వలన బాల్ని స్వాధీనం చేసుకునే సామర్థ్యము కోల్పోతారు. మన డిఫెన్స్ కోసం చాలా లీగ్లు షాట్ క్లాక్ను రిసెట్ చేస్తాయి మరియు దాడి చేసే జట్టుని బాల్ని సరిహద్దుల వెలుపల స్వాధీనం చేసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక ఆటగాడు అంటే ప్లేయర్ డ్రిబుల్ని పూర్తిగా ఆపివేస్తే వారు బాల్ని పాస్ చేయాలి లేదా షూట్ చేయాలి. ఆపిన తర్వాత వారు మళ్ళీ బాల్ని డ్రిబుల్ చేయడం ప్రారంభిస్తే అది డబుల్ డ్రిబుల్ ఉల్లంఘనగా కూడా పరిగణించబడుతుంది. మూవ్ అవుతున్నప్పుడు బాల్ని అందుకుంటున్నప్పుడు ప్లేయర్ పాస్ చేయడానికి, షూట్ చేయడానికి లేదా డ్రిబుల్ చేయడానికి ముందు 2 అడుగులు వేయడానికి అనుమతి ఉంది. ప్రాథమికంగా ప్లేయర్ బాల్తో పరిగెత్తడానికి అనుమతించబడదు, లేకపోతే వారు ప్రయాణ ఉల్లంఘనకు గురవుతారు, ట్రావెలింగ్ వయోలేషన్ అని చెప్పొచ్చు. దీని ఫలితంగా మళ్ళీ స్వాధీనంలోకి మార్చబడుతుంది. బాల్ని అందుకుంటున్నప్పుడు లేదా డ్రిబుల్ ఆపినప్పుడు తర్వాత స్థిరమైన స్థితిలో ఉంటే ఆటగాళ్ళు పివట్ ఫుట్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. దానిపై వారు పాస్ లేదా షాట్ చేసే వరకు స్వింగ్ చేస్తున్నప్పుడు లేదా తిరుగుతున్నప్పుడు అదే స్థానంలో స్థిరంగా ఉండాలి. బాల్ని అందుకునే ప్లేయర్ డ్రిబుల్ చేయడం ప్రారంభించవచ్చు, కానీ బాల్ అతని చేతుల నుంచి బయటకు వచ్చే వరకు పివట్ పాదాన్ని ఎత్తలేరు లేదా ప్లేస్ చేంజ్ చేయలేరు. ఇవి ఎవరైతే పాటించరో ఇవి ట్రావెలింగ్ వయోలేషన్ కిందికి వస్తుంది. ఒక జట్టు తన సొంత హాఫ్లో బాల్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ప్లేయర్స్ ప్రత్యర్థి హాఫ్లోకి వెళ్ళడానికి 10 seconds సమయం లభిస్తుంది. ఒక టీం మిడ్ లైన్లోకి ప్రవేశించిన తర్వాత డిఫెండింగ్ టీం హాఫ్లో బాల్ని స్వాధీనం చేసుకోవాలి మరియు దాడి చేసే ప్లేయర్స్ తమ సొంత హాఫ్లోకి తిరిగి వెళ్ళలేరు. బంతిని వెనక్కి పంపితే అది బ్యాక్కోర్ట్ వయోలేషన్కి దారితీస్తుంది. బాస్కెట్ వైపు కిందికి పదంలో ఉన్నప్పుడు డిఫెన్సివ్ ప్లేయర్ బాల్ని నిరోధించడానికి వీల్లేదు లేదా తాకడానికి కూడా అనుమతి లేదు. ఇవన్నీ కూడా గోల్ టెండెడ్ ఉల్లంఘనకు దారితీస్తాయి. ఈ దాడి సమయంలో దాడి చేసే ఆటగాళ్ళు షాట్ దాడి సమయంలో షాట్ కొట్టకుండా 3 సెకండ్ల కంటే ఎక్కువసేపు అపోజిట్ కీలో ఉండటానికి అనుమతి లేదు. దీనిని 3 సెకండ్ల నియమం అంటారు మరియు ఇది లేన్ ఉల్లంఘనకు దారితీస్తుంది. మనం ఎప్పుడైతే షాట్ క్లాక్ గురించి మాట్లాడుకుంటామో ఒక టీం బాల్ని స్వాధీనం చేసుకున్నప్పుడు తర్వాత వారికి 24 సెకండ్ల షాట్ క్లాక్ను ఉంచుతారు. అంటే సమయం ముగిసే లోపు వారు బాల్ని హుప్లోకి విసిరేయాలి లేదా చెల్లుబాటు అయ్యే ఫీల్డ్ గోల్ను ప్రయత్నించాలి. మళ్ళీ అలా చేయడంలో విఫలమైతే బాల్ని అపోజిట్ టీంకి అప్పగించాలి.
ఫౌల్స్ విషయంలో వ్యక్తిగత ఫౌల్ మరియు సాంకేతిక ఫౌల్ ఉంటుంది. కొన్ని రకాల శారీరక కాంటాక్ట్, స్పర్శ ద్వారా అపోనెంట్ని అన్యాయంగా దెబ్బతీసే ప్రయత్నం చట్టవిరుద్ధం మరియు దీనిని వ్యక్తిగత ఫౌల్ అంటారు. వీటిని సాధారణంగా రక్షణాత్మక ఆటగాళ్ళు ప్లేయర్స్ చేస్తారు. అయితే వీటిని అటాకింగ్ ప్లేయర్స్ కూడా చేయవచ్చు. ఫౌల్ చేయబడిన ప్లేయర్స్ బాల్ని మళ్ళీ ఇన్బౌండ్లను పాస్ చేయడానికి అందుకుంటారు లేదా షాట్ సక్సెస్ఫుల్లా లేదా అనే దానిపైన ఆధారపడి షూటింగ్ చర్యలో ఫౌల్ చేయబడితే 1 లేదా అంతకంటే ఎక్కువ ఫ్రీ త్రోలను అందుకుంటారు. ఫ్రీ త్రో చేసినందుకు 1 పాయింట్ ఇవ్వబడుతుంది. దీనిని బాస్కెట్ నుండి 15 అడుగుల అంటే 4.6 మీటర్ల లైన్ నుండి ప్రయత్నించబడుతుంది. రెండవది టెక్నికల్ ఫౌల్. వీటిని స్కోర్ బుక్లో ప్లేయర్ని సరిగ్గా నమోదు చేయడంలో వైఫల్యం లేదా క్రీడా స్ఫూర్తి లేని ప్రవర్తనతో సహా వివిధ నియమాల వయోలేషన్కి చార్జ్ చేయవచ్చు. ఈ ఉల్లంఘనల ఫలితంగా 1 లేదా 2 ఫ్రీ త్రోలు వస్తాయి. ఇన్ బాస్కెట్బాల్ గేమ్, OT stands for overtime. Overtime is an additional period of play that occurs when the score is tied at the end of regulation time. The game continues in overtime until one team breaks the tie and wins the game. Under regulation time, a basketball game is typically divided into 4 quarters or 2 halves depending on the league. Tie game, if the score is tied at the end of the regulation, the game goes into overtime. మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, మరి బాస్కెట్బాల్ చరిత్రను ఒకసారి తెలుసుకుందామా కొంచెం. 1891లో డాక్టర్ జేమ్స్ నాయిస్మిత్ బాస్కెట్బాల్ను కనిపెట్టి దాని మొదటి నియమాలను రాశారు. 1892లో మొదటి అధికారిక బాస్కెట్బాల్ ఆట న్యూయార్క్లోని అల్బానీలోని YMCA వ్యాయామశాలలో ఆడబడింది. 1936లో బాస్కెట్బాల్ బెర్లిన్ వేసవి ఒలింపిక్స్లో చేర్చబడింది. 1946లో NBAకి పూర్వగామిగా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా BAA ఏర్పడింది. 1994లో BAA నేషనల్ బాస్కెట్బాల్ లీగ్ NBLతో విలీనమై NBAను సృష్టించింది. 1950లో కళాశాలలు మరియు ప్రొఫెషనల్ లీగులు పెరగడంతో బాస్కెట్బాల్ ప్రజాదరణ పొందింది. 1976లో మహిళల బాస్కెట్బాల్ అధికారిక ఒలింపిక్ క్రీడగా ప్రవేశపెట్టబడింది. 1992లో NBA స్టార్లతో కూడిన డ్రీమ్ టీమ్ ఒలింపిక్స్ను గెలుచుకుంది, ప్రపంచ ఆకర్షణను ప్రదర్శించింది. 1997లో మహిళల జాతీయ బాస్కెట్బాల్ సంఘం WNBA స్థాపించబడింది. 2020 బాస్కెట్బాల్ ప్రపంచవ్యాప్త దిగ్విజయంగా కొనసాగుతోంది. NBA మరియు WNBA ముందంజలో ఉన్నాయి. INBL Pro 2 ఫిబ్రవరి 2025, 1 మార్చ్ అబుదుబాయ్లో జరిగింది. మనం బాస్కెట్బాల్ యొక్క మూలాన్ని USAలోని మసాచ్యూసెట్స్లోని స్ప్రింగ్ఫీల్డ్లో గుర్తించవచ్చు. స్ప్రింగ్ఫీల్డ్లోని YMCA ఇంటర్నేషనల్ ట్రైనింగ్ స్కూల్లో పనిచేస్తున్న కెనడియన్ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ డాక్టర్ జేమ్స్ నాయిస్మిత్ 1891లో బాస్కెట్బాల్ను ప్రవేశపెట్టారు. కఠినమైన శీతాకాలంలో YMCA అథ్లెట్లు ఆరోగ్యంగా ఉంచడానికి ఒక ఇండోర్ క్రీడను రూపొందించమని ఆదేశించినప్పుడు నాయిస్మిత్ 2 పీచు బుట్టలు మరియు 13 నియమాల సమితితో కూడిన సాకర్ బంతితో కూడిన క్రీడను రూపొందించాడు. నాయిస్మిత్ నియమ పుస్తకం ప్రకారం మొదటి బాస్కెట్బాల్ ఆట 9 వర్సెస్ 9 పోటీ, కానీ కాలక్రమేణా ఆధునిక బాస్కెట్బాల్గా మనకు తెలిసిన వాటిని రూపొందించడానికి చట్టాలు మార్చబడ్డాయి మరియు చక్కగా ట్యూన్ చేయబడ్డాయి. బాస్కెట్బాల్ ఫేమస్ ప్లేయర్స్ వచ్చేసి మైకేల్ జోర్డన్, కోబీ బ్రైంట్, లెబ్రాన్ జేమ్స్, స్టెఫెన్ కరీ. భారతదేశం నుంచి ప్రీతం సింగ్, ప్రణవ్ ప్రిన్స్. బాస్కెట్బాల్ ఫిట్నెస్ ట్రైనింగ్లో వేగము, స్టామినా, జంపింగ్ పవర్, బాడీ బ్యాలెన్స్ అండ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, ప్రాక్టీస్ టిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బాస్కెట్బాల్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ప్లేయర్గా, కోచ్గా, రిఫరీగా, స్పోర్ట్స్ అనలిస్ట్గా, కమెంటేటర్గా మరియు ట్రైనర్గా ఉంటాయి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మొదటి గేమ్లో స్కోర్ 1-0 మాత్రమే. మరియు మైకేల్ జోర్డన్కు కాలేజ్ టైంలో టీంలో చోటు రాలేదు. ఇంకా చెప్పాలంటే అత్యధిక స్కోర్ చేసిన మ్యాచ్లు ఏమున్నాయో
మరి ఇండియాలో నైజీరియా మూలాలున్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో ఇవన్నీ విషయాలు కూడా మీకు మరొక మంచి వీడియోలో చెప్తాను. మనం ఒక విద్యార్థి గురించి మాట్లాడుకున్నప్పుడు బరువైన స్కూల్ బ్యాగ్తో చాలా పుస్తకాలతో ఉన్న పిల్లల చిత్రం వెంటనే మన మనస్సులోకి వస్తుంది కదా. అయితే పాఠశాల వాతావరణం కేవలం విద్యా విషయాలకే పరిమితం కాకూడదని చాలామంది నమ్ముతారు. పిల్లలు చదువు ఒక్కటే కాదండి, క్రీడలు, ఆటలు వంటి అనేక ఇతర కార్యకలాపాలు కూడా విద్యార్థి సమగ్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి. మరియు కొంతమంది జీవితంలో క్రీడల ప్రాముఖ్యతతో ఇప్పటికీ పోరాడుతున్నారు. క్రీడలు మన జీవితంలో ఎంతో అవసరం, ఎందుకంటే అవి శారీరక, మానసిక మరియు సామాజికంగా మనల్ని మెరుగుపరుస్తాయి. క్రీడల వల్ల పిల్లలకు క్రమశిక్షణ, ఆనందము, విజ్ఞానము ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యము, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలా ఏ క్రీడ అయినా సరే, ఏ స్పోర్ట్స్ అయినా కూడా పిల్లల్ని స్పోర్ట్ అయినా ఆడిపించండి. ఇలా బాస్కెట్బాల్ ఆట చాలా ఉత్సాహంగా, వేగంగా జరుగుతుంది. మీరు కూడా మిత్రులతో ఆడి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్. When comes to sportive approach in sports, demonstrate good sportsmanship which involves respecting opponents, teammates, coaches and officials, upholding fair play and ethical behavior. It also includes maintaining a positive attitude, giving your best effort and accepting results with grace whether you win or lose. Treat everyone with respect. This includes our opponents, coaches, officials, even fans too. Fair play, avoid cheating or bending the rules, accept calls and decisions, don't argue with officials or try to influence their decisions. Shake hands before and after the game, show respect for your opponents and teammates. Have a positive attitude even when things are tough, maintain a positive outlook and give your best effort. Support your teammates, cheer them on and offer encouragement even if they make a mistake. Take pride in your effort, focus on giving your best at each practice the game. Don't blame others or get upset when you lose. Accept gracefully. Avoid taunting or humiliating opponents when you win. Grace in victory. Acknowledge the effort of your opponents and celebrate the team's success together. Don't let loss affect your behavior or relationship. Accept defeat with grace. Sportsmanship is about more than just winning. It's about having fun, learning and growing as a person. Remember the bigger picture. Focus on the journey and experience of playing the sport rather than solely on the outcome. Enjoy the process. Learn from the mistakes. Use setbacks as opportunities for growth and improvement. By showing these qualities, you can be a great sportsman and contribute to a positive and respectful environment for everyone involved in the sport. Talent wins games, but teamwork and intelligence win championships. Fuel your passion, ignite your game. Success is where preparation and opportunity meets. Failures are the stepping stones of success. Thank you.